ఓం నమ శివాయ. శ్రీ శివ మహాపురాణం 7వ రోజు పారాయణం. ఈరోజు 7 సంహితలలో రెండవదైనటువంటి రుద్ర సంహిత గురించి తెలుసుకుందాం. పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగ విశిష్టతలు, భక్తి పాటలు, భక్తి కథలు, ఇలా నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు. మీకు నచ్చితే షేర్ చేయగలరు. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. విద్యేశ్వర సంహిత ప్రవచన అనంతరం మునుల కోరికపై సూతుడు వేదవ్యాసకృత శ్రీ శివ మహాపురాణాంతర్గత సంహిత సప్తకంలో రెండవదైన రుద్ర సంహితను ఈ విధంగా వినిపించసాగాడు. నారదుడి తపస్సు, గర్వము. పూర్వం ఒకప్పుడు నారదుడు శివతత్వ జిజ్ఞాసువై అఖండమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు లోకాలు సైతం అట్టుడికి పోసాగాయి. ఇంద్రుడు వెంటనే మన్మధుణ్ణి పిలిచి నారదుడికి తపోభంగం చేయవలసిందిగా ఆదేశించాడు. శుకపిక శారికాది పరివారాన్ని, వసంతాదులైన సైన్యగణాన్ని, చెరకు వెంటిని, పూల బాణాలని తీసుకుని నారదుడున్న చోటికి వచ్చాడు మన్మధుడు. గతంలో మన్మధుడు ఒకసారి శివనేత్రాగ్ని జ్వాలలకు బలైపోయిన స్థలంలోనే ఇప్పుడు నారదుడు తపస్సు చేస్తున్నాడు. అప్పట్లో శివుడు మన్మధుణ్ణి అనంగుడిగా బ్రతికించి ఆ స్థలంలో మాత్రం మన్మధుడి తంత్రాలు ఏమీ పనిచేయవని హెచ్చరించి ఉన్నాడు. కానీ మాయాధీనులైన కారణంగా ఇటు రతిపతి, అటు శచీపతి ఇతరులకు కూడా ఆ విషయాన్ని విస్మరించి మునిపతికి తపోభంగం చేయడానికే మోహరించారు. నారదుడి ఏకాగ్రతను భగ్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు పంచబాణుడు. శివశాసనం వల్ల అక్కడ మదన తంత్రాలేవి ఫలించలేదు. కానీ శివమాయాధీనులైన వారంతా అది కేవలం నారదుడి తపఃప్రభావమేనని భ్రమపడ్డారు. ఆయనకు తలలు వంచి నమస్కరించి తమ దారిన తాము వెళ్ళిపోయారు. మరికొన్నాళ్ళ తర్వాత తపస్సులో నుంచి కన్నులు తెరిచాడు నారదుడు. జరిగినదంతా తెలుసుకున్నాడు. కాముణ్ణి జయించడం తన ప్రజ్ఞే అనుకున్నాడు. హరిబ్రహ్మాదులకే వశం కాదు శివమాయను గెలవడం. ఈ మదనుడికి ఎంత అహంలో మునిగిపోయాడు. మదన దమనం వలన తాను మాయను గెలిచాననుకున్నాడు. తపస్సు సిద్ధించిందని తలపోశాడు నారదుడు. ఆశ్రమాన్ని, దీక్షను వదిలిపెట్టి కైలాసం వెళ్ళాడు. శంకరుణ్ణి కలిశాడు. తాను మారున్నే ఓడించడం చెప్పుకున్నాడు. మాయను గెలిచేశానని మరీ చెప్పాడు. మహాత్మునైపోయినంతగా ప్రజ్వలించాడు. జాలిపడ్డాడు శంకరుడు. నారదుణ్ణి మందలించాడు. తపస్సులోని విషయాలను అలా తనకు తానే బయట పెట్టుకోకూడదని, తన దగ్గర మాట్లాడినట్లుగా మరెవరి దగ్గర మాట్లాడవద్దని, మరీ ముఖ్యంగా ఆ విష్ణుమూర్తి దగ్గర పెదవి కదపవద్దని అనేక రకాల హితువు వచించాడు. శంకరుడు చెప్పినవన్నీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాడు నారదుడు. ఎంత నారదుడైతే మాత్రం కర్మను తప్పించుకోగలడా? అందువల్లనే వృషధ్వజుడు చెబుతున్నంతసేపు మూకొట్టి చివరగా ఓ నమస్కారం పెట్టి సత్యలోకం దారిపట్టాడా బ్రహ్మపట్టి. సత్యలోకంలో తన తండ్రి అయిన బ్రహ్మను దర్శించాడు. శంకరుని దగ్గర చెప్పుకున్న గొప్పలన్నీ బ్రహ్మ దగ్గర కూడా చెప్పుకున్నాడు. బ్రహ్మదేవుడు వారించాడు. అలా ఆత్మస్తుతి చేసుకోవడం ఆరోగ్యమైన పని కాదని చెప్పాడు. వింటేగా నారదుడు అక్కడి నుంచి వైకుంఠం చేరాడు. నారదుడి రాక గురించి తెలియగానే నారాయణుడు స్వయంగా ఎదురు వెళ్ళాడు. స్వాగత సత్కారాలతో ఆహ్వానించాడు. విష్ణువంతటి వాడు తనకు అలా స్వాగత సత్కారాలు చేయడంతో విర్రవీగిపోయాడు నారదుడు. తన గొప్పలు చెప్పుకోవడం ఆరంభించాడు. విన్నాడు విష్ణుమూర్తి ఈ జటాధారి పెడదారి పడ్డాడని గ్రహించాడు. శివమాయలో చిక్కుకొని అహంకరిస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. నారదుడు తన మన్మథ విజయం గురించి చెప్పగానే, అవును మరి, నైష్టిక బ్రహ్మచారివి, అఖండ తపశ్శక్తి సంపన్నుడివి, శివభక్తుడివి, నిన్ను ఆ మన్మధుడేం చేయగలుడులే అన్నాడు. నారాయణుడు నర్మగర్భంగా మరింత పొంగిపోయాడు. త్రిలోక సంచారి, బాగా చెప్పావు, నువ్వు నా వెనక ఉండు చాలు, అలాంటి మన్మధులు ఎంతమందైనా సరే ఓడించేస్తాను అన్నాడు గర్వంగా. నవ్వుకున్నాడు విష్ణువు. మనసారా శివుణ్ణి స్మరించుకున్నాడు. కేశవుడి వద్ద సెలవు తీసుకుని నారదుడు లోక సంచారానికి బయలుదేరాడు. విష్ణుమాయా విలాసము, నారద గర్వభంగము. నారదుడు వెళ్ళిపోగానే శివమాయ ప్రేరితుడైన శ్రీనివాసుడు
తన విష్ణుమాయతో ఒక అతి అద్భుతమైన నగరాన్ని, ప్రజలని, రాజుని, యువరాణిని అందరినీ సృష్టించాడు. లోక సంచారం చేస్తూ చేస్తూ నారదుడు ఆ మాయానగరం చేరుకున్నాడు. దానికి రాజైన శీలనిధి నారదుని ఆహ్వానించి సన్మానించి తన కుమార్తె అయిన శ్రీమతి చేత అతనికి మ్రోక్కించాడు. నారద మునీంద్ర, త్వరలోనే నా పుత్రిక అయిన ఈ శ్రీమతికి స్వయంవరం ఏర్పాటు చేశాను. మంచి భర్తను ఎంచుకునేలా ఆశీర్వదించండి అని కోరాడు రాజు. నారదుడు అలాగే దీవించాడు. కానీ ఆ పిల్ల మీద మోజుపడ్డాడు. అప్పట్లో తానున్నది శివ తపోభూమి కాబట్టి కాముని గెలిచాడే గాని ఇప్పుడు అతని వల్ల కావటం లేదు. నిలువెల్లా కామం బుసలు కొట్టసాగింది. ఎలాగైనా సరే ఆ పిల్లని పెళ్లాడాలి అనుకున్నాడు. అయితే ఆ పిల్ల తన వంటి సన్యాసిని వరిస్తుందో వరించదో అనే అనుమానంతో సహాయం కోసం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయనతో తన మోహం గురించి చెప్పాడు. ఈ బ్రహ్మచర్యం నా వల్ల కాదు. శుభ్రంగా పెళ్లి చేసుకుని సంసారినైపోతాను. ఆడపిల్లలు అందగాలైన పురుషుల్నే ప్రేమిస్తారు. విష్ణుమూర్తి, నీకన్నా అందగాడెవడూ లేడు. కాబట్టి నాకు నీ రూపాన్ని అనుగ్రహించావంటే నేను ఆ కన్యచే వరించబడి ఓ ఇంటివాడినవుతాను అని ప్రార్థించాడు నారదుడు విష్ణుమూర్తిని. నవ్వుకున్నాడు నారాయణుడు. సరేనన్నాడు అని నారదుడి శరీరం అంతా అందంగా మార్చేశాడు. ముఖం మాత్రం కోతి ముఖం మార్చాడు. ఎవరి ముఖం వారికి కనబడదు కదా. అందువల్ల నారదుడు తన తక్కిన శరీరం వల్లనే ముఖం కూడా అందంగా మారిపోయింది అని అనుకుని ధైర్యంగా స్వయంవరానికి వెళ్ళాడు. శివమాయావసాన ఇద్దరు రుద్రగణాది నాయకులు బ్రాహ్మణ వేషాలు ధరించి నారదుడికి చెరొక పక్కన కూర్చున్నారు. శ్రీమతి పూలమాలలతో వచ్చింది. స్వయంవరానికి వచ్చిన వారెవరూ ఆమెకు నచ్చలేదు. కోతి ముఖంతో ఉన్న నారదుడు అసలే నచ్చలేదు. అదే సమయాన మహారాజు వేషంలో వచ్చాడు మాధవుడు. ఆయన శ్రీమతికి నచ్చాడు. ఆమె ఆ హరిని వరించింది. ఈ సంఘటనతో నారదుడికి తల కొట్టేసినట్లయింది. శ్రీమతి మీద కామంతో పరితపించసాగాడు. అది గమనించి చెంతనున్న రుద్రగణాలు, ఓయి నారద, అందని అందం కోసం అలమటించి లాభం లేదు. అయినా ఆ సుందరాంగి నిన్నెలా వరిస్తుంది అనుకున్నావు? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో అని సలహా ఇచ్చారు. నారదుడు అద్దం చూసుకున్నాడు. తన ముఖం కోతి ముఖంలా ఉండటం చూసి కుతకుతలాడిపోయాడు. ఆ ఆవేశంలో పక్కనున్న తనను పరిహరిస్తున్న రుద్రగణాల వారు బ్రాహ్మణులే అనుకొని, బ్రాహ్మణులే ఉండి నన్నింతగా పరిహసించే మీరు బ్రాహ్మణ బీజమున రాక్షసులే జన్మింతురుగాక అని శపించాడు. అక్కడితో కసితీరక వైకుంఠానికి బయలుదేరాడు. మరి ఆకారం ఇచ్చింది విష్ణుమూర్తే కదా. మరి శరీరం అంతా ఇచ్చారు కానీ ముఖం మాత్రం కోతి ముఖం ఇచ్చారు కదా. ఇంకా నారదులకి చాలా కోపం వచ్చేసి వైకుంఠానికి బయలుదేరారనమాట. కామాతురుడా, కార్య విఫల వేదనా మానసుడా, శివమాయా పరివృతుడా అయిన నారదుడు వైకుంఠంలో అడుగు పెడుతూనే విష్ణువును దెప్పి పొడవడం ఆరంభించాడు. హరిహరి, నువ్వు మాయావివని తెలుసు కానీ ఆశ్రితుడైన నన్ను అల్లరి పెడతావనుకోలేదు. ఇలా మోసాలు చేస్తావు కనుకనే ఆ సదాశివుడు సర్వ ఆధిక్యతను బ్రహ్మపరం చేసి నిన్ను ఆ తర్వాత వాడిగానే అట్టే పెట్టాడు. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి దుర్మార్గపు పనులు చేయకుండా ఉండేలాగా ఇప్పుడే నిన్ను శపిస్తున్నాను. ఏ రాజు వేషంతో ఆడపిల్ల విషయమే నన్ను మోసం చేశావో ఆ రాజు వేషంతోనే మానవుడివై జన్మింతువుగాక. ప్రేమించిన పిల్ల కోసం నేనెలా వియోగ దుఃఖం అనుభవిస్తున్నానో అలాగే నువ్వు కూడా ఆ జన్మలో భార్యా వియోగ దుఃఖంతో సామాన్య మానవుడివై పరితపించిపోవుదువుగాక. నువ్వు నాకు సంప్రాప్తించిన చేసిన వానర ముఖాలే ఆ జన్మలో నీకు తోడవునుగాక. నారదుడి ఆవేశమంతా తాపీగా భరించాడు పీతాంబరుడు. దేవర్షి శాపానికి తిరుగులేదు కదా. ఆ శాప స్వీకరణార్థమై మనసారా మహాదేవుణ్ణి స్మరించాడు. కరుణావర్ణాలయుడు కంటేకాలుడు తక్షణమే నారదునిపై కప్పి ఉన్న శివమాయను తొలగింపచేశాడు. ఎప్పుడైతే మాయ తప్పుకుందో భల్లున తెల్లవారినట్లయింది నారదుడి తెలివికి. తప్పతాగిన ఇప్పసార చప్పున దిగిపోయినట్లయింది. నారదుడి ప్రజ్ఞానం మబ్బు విడిన సూర్యుడిలా ప్రకాశించసాగింది. జరిగినదంతా స్మృతి పదంలో మెదిలి తనకు తానే సిగ్గుపడిపోయాడు. తటాలున విష్ణు పాదాలపై పడ్డాడు. తప్పులు మన్నించమన్నాడు.
శాపాన్ని తిప్పివేయమన్నాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం సెలవేయమన్నాడు. గోడు గోడున విలపించాడు నారదుడు. నిర్వికారంగా దరహాసించాడు నీరజాక్షుడు. నారద, మృదువుగా చెప్పసాగాడు మురారి, ఇందులో నీ తప్పేమీ లేదు. ఇదంతా శివుడి లీల. ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడవలసిన వాళ్ళమే కానీ మనమెవరం కూడా స్వతంత్రులం కాదు. భవిష్యలోక కళ్యాణార్థం శివేచ్ఛ వలనే నువ్వు నన్ను శపించడం సంభవించింది. నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను. నువ్వేం దిగులు పడకు. శివుణ్ణే నమ్ముకో. ఆయనే పరబ్రహ్మ. ఆయననే కీర్తించు. ఆయనని ధ్యానం చెయ్యి. ఆయన అష్టోత్తర శతనామ స్తోత్రాలని సర్వదా పఠించు. మనోవాక్కాయములు మూడింట నిత్యం ఎవరైతే మృత్యుంజయుణ్ణి సేవిస్తాడో వాడే పండితుడు, వాడే జీవన్ముక్తుడు. పురాకృత పుణ్య విశేషం వల్లనో ఆ హరుడు మీద భక్తి కలుగుతుంది. నారద, పాదాల నుంచి శిరస్సు వరకు భస్మోద్ధులను చేసుకో. శివుడికి అత్యంత ప్రియాలైన రుద్రాక్షలను కంఠము మొదలైన తావుల్లో ధరించు. నిత్యం శివ షడక్షరీ మంత్రాన్నే జపించు. అంటే ఓం నమ శివాయ అని అను. వింటే వృషాకపి గురించే విను. చెబితే శివ చరిత్రములే చెప్పు. తలబోస్తే నెలపూతల దాలుపునే తలపోయి లోకంలోని శివక్షేత్రాలనే చరించు. కాశీకి వెళ్ళు. అక్కడ కాశీలో విశ్వేశ్వరుని సేవించు. నిర్వికారుడివిగా అనంతరం నీ తండ్రి అయిన బ్రహ్మను ఆశ్రయించు. అతడు నీకు శివ మహామణి, శివ సహస్రనామ స్తోత్రాదులని మహిమలని ఉపదేశిస్తాడు. అవి ధరించు. ఇన్నాళ్ళు నా భక్తుడుగా ఖ్యాతి వహించి నిత్య సంచారి వెయ్యావు. ఇక నుంచైనా సర్వేశ్వరుడైన ఆ శివుణ్ణి ఆరాధించి ముక్తిని పొందు. ఆ శివుడు నిన్ను అనుగ్రహించుగాక అని బోధించి దీవించి అంతర్హితుడయ్యాడు. నారదుడి యొక్క శాపం కారణంగా విష్ణుమూర్తి వారు తరువాతకి శ్రీరాముడి అవతారంలో వచ్చారు. నారదుడికి చెరొక పక్క అటు ఇటు బ్రాహ్మణ వేషాలు ధరించి రుద్రగణాలు వచ్చారని విన్నాం కదండి. వారు రావణాసురుడు, కుంభకర్ణుడు అనమాట. కోతి మూకంతో ఉన్నారు కాబట్టి ఆంజనేయ స్వామి వారు సహాయం చేస్తారు. నారదుడి లోకయాత్ర. విష్ణువు ఉపదేశంతో తెలుసుకున్నాడు నారదుడు. దానికి అనుసారంగానే శైవక్షేత్రాలన్నీ సంచరించసాగాడు. అంతఃపూర్వం మాయా స్వయంవరంలో విప్రవేషాలలో ఉండి నారదుడి చేత శక్తులైన రుద్రగణాలు ఈ క్షేత్ర సంచారంలో పునః తారసపడ్డాయి. తాము బ్రాహ్మణులము కామని రుద్రగణాలమని తెలియచేసి జరిగిన దానికి క్షమాపణ కోరుకున్నారు. శాప విముక్తి ప్రసాదించమని నారదుని అర్థించారు. నారదుడు వారిని ఓదార్చాడు. శాపాన్ని వెనక్కి తీసుకోలేనని చెప్పాడు. అందువల్ల రుద్రగణాల వారిద్దరూ ఒకానొక ముని బీజాన రాక్షస జాతిలో పుట్టి అనుపమాన బల పరాక్రమ వైభవోపేతులై జితేంద్రియులై శివభక్తులై చరించును. శివుడంతటి దేవుడి వలన మరణించి తిరిగి రుద్రగణాలలో చేరుతారని, కానీ మనినంతకాలము రాక్షస స్వభావంలోనే ఉంటారని చెప్పాడు. రుద్రగణాలు అంతటితో సంతృప్తిపడి వెళ్ళిపోవడం జరిగింది. అనంతరం నారదుడు కాశీ చేరాడు. గంగా స్నానం చేశాడు. భైరవుడికి, వినాయకుడికి మ్రొక్కాడు. అన్నపూర్ణమాత, విశాలాక్షిని అర్చించాడు. విశ్వేశ్వరుణ్ణి సేవించాడు. అటుపైన బ్రహ్మలోకం వెళ్ళాడు. తన తండ్రి అయిన చతుర్ముఖుడికి నమస్కరించాడు. తండ్రి, నీ దయ వలన విష్ణు మహత్యమును, భక్తి జ్ఞాన తపో మార్గములను, దాన పద్ధతులను, తీర్థ మహిమలను తెలుసుకోగలిగాను. కానీ శివతత్వ పరిజ్ఞానం మాత్రం అందడం లేదు. సృష్టిలో ఎలా ఉంటాడు? ప్రళయవేళ ఆయన పద్ధతులు ఎలా ఉంటాయి? బుద్ధిమంతులందరూ కూడా శివుడే పరబ్రహ్మం అంటున్నారు. నాకేమో ఏమీ అర్థం కావడం లేదు. తండ్రి, గురువు అంటారు. నాకు తండ్రివి నువ్వే. దయచేసి గురుత్వం వహించి నాకు శివ జ్ఞానాన్ని, శైవ జ్ఞానాన్ని అనుగ్రహించు అని వేడుకున్నాడు. నారదుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడనమాట. మరి స్వామివారు బ్రహ్మదేవుడు ఏమేమి చెప్పారు? శివుడే పరబ్రహ్మ అన్నారు కదా, మరి అది ఎలా ఏంటి అనే విశేషాలను రేపటి రోజున తెలుసుకుందాం. ఇది 7వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం.